హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్ష యాడస్ వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇవాళ వ్లాగ్ వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి అట్టపెట్టెలు ఉంటూనే ఉంటాయి అన్నమాట. ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకున్నా, లేకపోతే చెప్పులు బాక్స్ అయినా సరే, చెప్పులు కొనుక్కున్నప్పుడు ఇట్లాంటి బాక్సులు వస్తూ ఉంటాయి కదా. అలాంటి బాక్సులైనా సరే మనకు చాలా యూస్ఫుల్ అవుతాయండి. ఇంకా మీరందరూ చాలా పడేస్తూ ఉంటారు, మీరందరూ కదండి చాలామంది. నేనైనా ఒకప్పుడైతే నేను కూడా అలాగే వేస్ట్గా పడేసేదాన్ని అనమాట. ఇంక ఈ మధ్యన అయితే ఎందుకు యూజ్ చేయకూడదు, ఎందుకు వాడకూడదు, ఇది అట్ట మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఏనా సరే డబ్బాలైనా ఏనా సరే ఫ్రీగా ఏదైనా కొనుక్కున్నా వస్తూ ఉంటాయి కదా, అవి వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి అవి. ఫస్ట్ అయితే నేనైతే చెప్పుల బాక్స్ అయితే తీసుకున్నాను అనమాట. అటు ఇటు అయితే నేను కట్ చేసుకుంటున్నాను, ఎక్స్ట్రా ఉన్న అట్ట అయితే కట్ చేస్తున్నాను అనమాట. నాకైతే సింపుల్గా ఉండేలాగా చేసుకుందాం అనేసి ఇంకా ఈరోజు చేస్తున్నాను. ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇది అనమాట. మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా, కొత్తగా చూసినట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. ఫస్ట్ అయితే అట్టపెట్టి తీసుకున్నాను కదా. ఒక పై దాని క్యాప్కి అయితే ఇంకా చివర ఉన్నదైతే కటింగ్ చేసుకున్నాను. అటు ఇటు చివర చిన్న చిన్నవి ఉంటాయి కదా, అది కూడా కట్ చేసుకున్నాను అనమాట. లోపల అయితే ఇంకొంచెం పలసగా ఉందనేసి, కొంచెం గ్యాప్గా ఉందనేసి ఒక అట్టపెట్టి అయితే వేసేసి ఇంకా ప్లాస్టర్ అయితే వేసేస్తున్నాను, ఓడకుండా ఉంటుంది అనేసి. కింద అడుగు బాగానే స్ట్రాంగ్గా ఉంటుంది, హెవీగా ఉంటుంది అనమాట. ఎన్ని పెట్టినా సరే మనకి దిగదు అనమాట కిందకైతే. ఇంకా పైన కూడా ప్లాస్టర్ అయితే వేసేస్తున్నాను, లోపల కూడా వేసాను కదా. పైన ఈ గ్యాప్ చూసారు కదా, ఈ లేయర్స్ ఓడకుండా ఉండడానికి అయితే ప్లాస్టర్ అయితే వేసేస్తున్నాను. ఒకటి పొడవుగా అడ్డంగా అయితే 2-3 అయితే వేసేసుకుంటున్నాను అనమాట. అడ్డంగా అయితే ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను. మీకు ఏ టేప్ అవైలబుల్గా ఉంటే అదైతే వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇంక ఇది ఉందనమాట, ఇదైతే వేసుకుంటున్నాను. ఇదైతే మ్యాక్సిమం కనిపించదు, దేనికి వేసినా సరే కనిపించదు అనమాట. కలర్ టేప్ అయితే దేనికి యూజ్ చేయాలో దానికి యూజ్ చేయాలి. మ్యాక్సిమం ఇలాంటి టేప్ ఉండేలాగా చూసుకోండి. ఫైనల్లీ అయితే కింద అడుగు భాగాన్ని అయితే చక్కగా స్ట్రాంగ్గా ఉండడానికి ప్లాస్టర్ వేసేసాను. లోపల కూడా అట్టపెట్టి వేసి ప్లాస్టర్ వేసేసాను. ఆ తర్వాత అయితే చూసారు కదా, మనకి ఏ విధంగా నచ్చిన డిజైన్ అయితే చేసుకోవచ్చు అనమాట. నేనైతే కలర్ పేపర్లు అయితే అంటిస్తున్నాను అనమాట. మీరు కావాలంటే కలర్ అయితే వేసుకోవచ్చు, మీకు నచ్చిన కలర్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. కలర్ అంటే ఇంకా పెయింట్ ఉంటాయి కదా, పెయింట్స్. ఆ పెయింట్స్లో మీకు నచ్చిన కలర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర కలర్ పేపర్స్ అయితే ఉన్నాయి కదా అనేసి నేను కలర్ పేపర్లతో కొంచెం ఏదో సింపుల్గా అయితే డిజైన్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే దాని సైజ్ తీసుకున్నాను. దాని సైజ్ తీసుకున్నాకైతే బ్యాక్ సైడ్ గమ్ అప్లై చేసుకుని ఇంకా లోపల వైపు అయితే ఇంకా పింక్ కలర్ పేపర్ అయితే అంటించేస్తున్నాను. ఈ విధంగా అయితే సింపుల్గా అయితే చేసుకుంటున్నానండి. మీకు కావాలంటే కొంచెం డిజైన్ కానీ, స్టోన్స్ కానీ, లేస్లు కానీ ఏదైనా సరే మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి బాక్సులు చాలా యూజ్ఫుల్ అవుతాయండి. ఇంట్లో ఆడవాళ్ళకైతే ఎక్కువగా యూజ్ చేసే వస్తువులు కానీ అన్నీ ఎక్కువగానే ఉంటాయి ఆడవాళ్ళకైతే. వాళ్ళకైతే చాలా యూజ్ఫుల్ అవుతుంది అనేసి నేనైతే ఈ ఐడియా అయితే చెప్తున్నాను. ఫస్ట్ అయితే నేను కలర్ పేపర్ తీసుకుంటున్నాను కదా, మొత్తం లోపల వైపు ఇంకా పింక్ కలర్ అయితే అప్లై చేసుకుంటున్నాను. గమ్మెట్టెట్టి అంటించేసుకుంటున్నాను అనమాట. మీకు ఏది అవైలబుల్గా ఉంటే దానిట్టి ఇంకా అంటించుకోవచ్చు అనమాట. నేనైతే నార్మల్గా ఉండే గమ్ముతో నేనైతే అంటిస్తున్నాను. లోపల వైపు మొత్తం పింక్ కలర్ పేపర్ అయితే అంటించేస్తున్నాను. కొంచెం అతకడానికి అయితే ఒక 2 మినిట్స్ అయితే పడుతుంది అనమాట. ఇది వెంటనే అతుక్కోదు, జస్ట్ అంటించినాక 2 మినిట్స్ తర్వాత అయితే కొంచెం పర్వాలా గట్టిగానే అతుక్కుంటుంది అనమాట. పైన క్యాప్కి కూడా నేను సేమ్ లోపల వైపు అట్లాగే వేస్తున్నాను. ఈ విధంగా అయితే పేపర్ అయితే అంటించేసుకోండి. ఇట్లాంటి బాక్సులు కానీ అట్టపెట్టెలు కానీ అస్సలు వేస్ట్ చేయకండి, మనకైతే చాలా ఉపయోగపడతాయి. కొంచెం టైం తీసుకొని కొంచెం ఒక ఆలోచన చేస్తే మనకైతే చాలా యూస్ఫుల్ అవుతాయండి. అంటే హెవీగా ఉండేవి మనకి పడే బుద్ధి అవుతుంది కదండి, అందుకని చెప్తున్నాను. లోపల వైపు పింక్ కలర్ పేపర్ వేసాను కదా, బయట వైపు అయితే గ్రీన్ చిలకపచ్చ కలర్ అయితే వేసేసి ఇట్లా ఈ విధంగా అయితే బాక్స్ అయితే రెడీ చేసుకున్నానండి. మీకు కావాలంటే లోపల ప్లెయిన్గా అలా చేసుకోవచ్చు, లేకపోతే డిజైన్ చేసుకోవచ్చు అనమాట. లేసులు కానీ స్టోన్స్ కానీ ఏదైనా సెట్ చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ ఇట్లా సింపుల్గా అయితే పెట్టేస్తున్నాను, ఎందుకంటే మా ఇంట్లో కొంచెం ఇరుగ్గా ఉంటుంది అనమాట. ఏది చేసినా వెంటనే పాడైపోతుంది. కొంచెం స్పేసెస్ ఎక్కువ ఉన్న ఇల్లు అయితే పెట్టుకుంటాకైతే చాలా అందంగా కూడా ఉంటుంది. నేనైతే సింపుల్గా అయితే పెట్టేసుకుంటున్నాను. లోపల చూడండి, ఇంకా లోపల కూడా మనకి ఏదన్నా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే సింపుల్గా ఇట్లా చేసుకోవచ్చు అనమాట. అంటే బాక్సుల కింద కానీ ఇట్లా సెట్ చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా ఎట్లా ఉంచుతున్నాను. పైన ఒక ఫ్లవర్ పెట్టడానికి అయితే అదే కలర్ పింక్ కలర్ పేపర్ తీసుకొని చక్కగా ఒక ఫ్లవర్ కింద అయితే రెడీ చేసుకోవడానికి కట్ చేసుకుంటున్నాను అనమాట. రోజ్ ఫ్లవర్ అంటిస్తే పైన గ్రీన్ కలర్ పింక్ కలర్ మంచి కాంబినేషన్ కదా. నాకైతే ఈ 2 కలర్స్ చాలా ఇష్టము, అందుకనేసి ఈ 2 కలర్స్ అయితే నేను ఈ బాక్స్కి అనేసి అప్లై చేసుకున్నాను.
సారీ గమ్మెట్టి అంటించుకున్నాను అనమాట. నేనైతే ఇంకా ఒక పేపర్ తీసుకుని ఫ్లవర్ రెడీ చేసుకుంటున్నాను అని చెప్పాను కదా. సో ఫ్లవర్ అయితే రెడీ అవుతుంది. సో ఈ విధంగా అయితే ఫ్లవర్ రెడీ చేసుకుని చిన్న చిన్న అనేది చేసుకోవచ్చు. సో ఇలా పెద్దదైన మీడియం సైజులో అయితే నేను చేశాను అనమాట. చాలా అందంగా ఉంది కదా, గ్రీన్ కలర్ మీద పింక్ ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో. సో ఈ విధంగానైతే నేను సింపుల్గా రెడీ చేసుకున్నాను. చెప్పాను కదా, మీకు ఈ నచ్చిన డిజైన్లో మీరైతే డిజైన్ చేసుకోవచ్చు. నేను లోపల అయితే జస్ట్ ఒక స్టిక్ అయితే పెడుతున్నాను అనమాట. 2 స్టిక్కులు పెడదాం అనుకున్నాను కాకపోతే కొంచెం బ్యాంగిల్స్ నేను తక్కువగా యూజ్ చేస్తానన్నమాట. సో అందుకనేసి ఒక 2 డజన్లు అయితే పెడదాము, ఒక నార్మల్గా పెడదాము, మొత్తం అన్నీ పట్టవు కదా, పట్టిన మట్టికి పెడదామనేసి నేను ఒక స్టిక్ అయితే తీసుకున్నాను. ముందు 2 స్టిక్కులు తీసుకున్నాను. సో ఎందుకులే కొంచెం గ్యాప్ ఉన్న ఏదో ఒకటి పెట్టుకోవచ్చు అనేసి ఒక స్టిక్ అయితే పెట్టాను అనమాట. ఇంక ఇందులో మనకు కావాల్సిన ఎన్ని అయితే 3 డజన్లు గాజులు అయితే పెడతాయి ఒక స్టిక్గా అయితే. మనకు కావాలంటే ఇంకో స్టిక్ పెట్టుకుని ఇంకో ఎక్స్ట్రా ఒక 3 డజన్లు గాజులు అయితే పెట్టుకోవచ్చు నాకు తెలిసి. సో కొంచెం పెద్దగానే ఉందన్నమాట. చెప్పులు బాక్స్ కదా, వెడల్పుగా గట్టిగానే ఉంటాయి. ఇంకా పక్కన కింద ఇది కొంచెం గ్యాప్లో అయితే సో ఒక అట్ట పెట్టుకుని చక్కగా ఒక గది కింద చేసుకున్నాను. ఇంక అందులో క్లిప్స్, లిప్ బాంబు, కొంచెం లిప్స్టిక్, చిన్న చిన్న క్లిప్స్ ఇవన్నీ పెట్టుకున్నాను అనమాట. హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ పెట్టుకున్నాను పక్కన అయితే. ఇంకా పక్కన బ్యాంగిల్స్, ఇంకా పెద్ద బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, సో వెయిట్ ఎక్కువ అనమాట. ఇంకా అవి అయితే కింద పెట్టుకున్నాను. ఇదేమో కొంచెం క్రీమ్ అనమాట, ఫేస్ క్రీమ్ ఒకటి, ఇంకన్నీ ఇలా సెట్ చేసుకున్నానండి. సో మీకు నచ్చినవి అయితే పెట్టుకోవచ్చు. సో ఈ బాక్స్లో ఎంత సరిపడా అవి పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే కొంచెం మేకప్ సంబంధించినవి అయితే పెట్టుకున్నాను అనమాట. కొంచెం నాకు డైలీ యూజ్ చేసి అయితే కొంచెం వెంటనే తీసుకోవడానికి వీలుగా ఉంటుంది అనేసి నేను లాక్ కూడా పెట్టట్లేదు. జస్ట్ ఇలా ఓపెన్గా అయితే ఉంచేసాను అనమాట. మీకు నచ్చితే లాక్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఓకేనండి, ఈ వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా చేసుకోండి. ఓకేనండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, వేరే అట్టపెట్టు కదా, ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఇట్లాంటి అట్టపెట్టెలు వస్తూనే ఉంటాయి. సో ఈ విధంగా అయితే నేను సింపుల్గా చేస్తున్నాను అనమాట. ఇంకా పైన ఉన్న క్యాప్లు అయితే సైడ్ ఉన్నాయి, అట్టపెట్టు అయితే తీసేసుకుంటున్నాను. 4 వైపులా ఉన్నాయి, ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట. కట్ చేసుకుని అవి కూడా యూజ్ అవుతాయి మనకి, దేనికో దానికి ఉపయోగపడతాయి. కొంచెం పడేయకుండా అవి కూడా పక్కన పెట్టుకోండి. జస్ట్ 4 వైపులా ఉన్న అట్టపెట్టెలు కట్టింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే మీకు నచ్చితే ఉంచుకోవచ్చు, లేకపోతే తీసేవచ్చు అనమాట. నేనైతే తీసేసుకుంటున్నాను. కొంచెం ప్లెయిన్గా ఉండాలి, అందంగా ఉండాలన్నమాట. తీసుకుని అదే పెడతాకి నాకు ఈ వీలుగా ఉండేలాగా నేను చేసుకుంటున్నాను అనమాట. మీకు నచ్చితే కొంచెం, అంటే చెప్పాను కదా ఆల్రెడీ, రూమ్ కొంచెం పెద్దగా ఉన్నా సరే, ఇల్లు కొంచెం పెద్దగా ఉన్న, స్పేస్ ఎక్కువగా ఉన్న దాంట్లో అయితే ఇట్లాగా ఇవి ఉంచేసుకోవచ్చు అనమాట. కొంచెం నాకు స్పేస్ తక్కువగా ఉంది కాబట్టి ఇంకా పైన 4 మూలలే అట్టపెట్టి తీసుకుంటున్నాను. ఇంకా లోపల వైపు కొంచెం గ్యాప్ ఉంది కాబట్టి అదే సైజ్ తీసుకుని అట్టపెట్టి తీసుకుని ఇట్లాగైతే సెట్ చేసుకున్నాను అనమాట. అది ఊడకుండా ఉండడానికి కొంచెం ప్లాస్టర్ అయితే వేసేసుకుంటున్నాను. అంటే వేస్ట్ అవ్వకుండా మనం అయితే చాలా యూస్ఫుల్గా యూజ్ చేయొచ్చు అనమాట. మనకి ఇట్లాంటి కిచెన్లో ఏమైనా ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి, లేకపోతే మనకి ఇష్టమైన చిన్న చిన్న ఐటమ్స్ డైలీ యూజ్ చేసేవి స్టోరేజ్ చేసుకుంటే చక్కగా చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట మనకైతే. నేనైతే ఇంకా పుస్తకాలకి అట్లేసే ఉంటాయి కదా పిల్లల పుస్తకాలకి, సో ఆ పేపర్ అయితే తీసుకున్నాను అనమాట. దీనికైతే ఇంకా వాటర్ పడినా సరే కొంచెం పాడవదు, అందుకనేసి నేను తీసుకుంటున్నాను అనమాట. సో 4 పక్కలు అయితే ఈక్వల్గా కట్ చేసి చక్కగా దానికైతే గమ్మెట్టి అప్లై చేస్తున్నాను. ఈ పేపర్ అనేది అందరింట్లోనే అవైలబుల్గానే ఉంటుంది నాకు తెలిసి. ఈ పేపర్ అయితే 4 వైపులా కొంచెం ఈక్వల్గా అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే గమ్మెట్టి అంటించడానికి ఈజీగా ఉండదు అనేసి 4 మూలలుగా ఇలా కట్ చేసుకుంటున్నాను. మధ్యలో చూసారు కదా, హెవీగా ఉందండి, చాలా అట్టపెట్టు కూడా ఇంకా నాకు పడైబుద్ధి అవ్వలేదు. అందుకనేసి ఇదైతే చక్కగా దేనికి యూజ్ చేస్తున్నారో లాస్ట్ వరకు అయితే చూసేయండి మరి. సో చూసే ముందు అయితే కొత్త వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మధ్యలో ఏంటి చెప్తుంది అనుకోవద్దు, ప్లీజ్ మిమ్మల్ని రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. వీడియో మాత్రం నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా 4 మూలలు అయితే గమ్ అంటించేసి ఇంకా అంటించేసుకుంటున్నాను. ఈ విధమైన బాక్సులు ఇంట్లో గట్ట ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు వచ్చినప్పుడు అసలు పడేయొద్దండి. కావాలంటే మీరు కొంచెం కలర్స్ పేపర్స్ అయినా లేకపోతే పెయింటింగ్ అయినా వేసుకోవచ్చు అనమాట, మనకి ఇష్టమైన కలరు. నా దగ్గర అయితే అవైలబుల్గా అయితే ఇంకా ఈ పేపర్ ఉంది, వేస్ట్గా ఎందుకనేసి ఇంకా దీనికైతే నేను ఇట్లా సెట్ చేస్తున్నాను. సో చెప్పాను కదా, ఇట్లా 4 మూలలుగా గమ్ అప్లై చేసుకొని ఇలాగ పేపర్ అయితే నేను అంటించేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే పిల్లలు చాలా ఇంక మమ్మీ ఇది చేయి మమ్మీ, ఆడుకుంటా చేయి మమ్మీ అనేసి చాలా రోజుల నుంచి అయితే అడుగుతున్నాడు. వేరే దాంతో చేస్తాను నాన్న, ఇదైతే చక్కగా మీకు సిరప్లు ఉన్నాయి కదా, అంటే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ముందు సీసాలు ఎక్కువనే ఉంటాయి. హాస్పిటల్కి ఇంకా జ్వరం ముందు కానీ దగ్గు ముందు కానీ ఇట్లా సిరప్లు ఉంటాయి అనమాట చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే. సో అది స్టోరేజ్ చేసుకుంటాకి చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి ఈ బాక్స్ అనేసి. మనం రూపాయలు ఎట్టి కొనేసి ఇంకా అది
వేస్ట్గా పడేస్తూ ఉంటాము. ఇట్లాగా రూపాయి ఖర్చు లేకుండా ఇలాంటి హెవీగా ఉన్న అట్టపెట్టెలు తీసుకొని ఏదైనా సరే స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట. చక్కగా ఆర్గనైజేషన్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగానే చేసుకుంటూ ఉంటాను అనమాట. అసలు వేస్ట్ అవనివ్వను. ఏదైనా సరే చక్కగా అందంగా నీట్గా రెడీ చేసి దీన్ని డెకరేషన్ కూడా చేసి ఈ విధంగా అయితే ఏ ఐటెం అయినా చక్కగా పెట్టుకుంటాను అనమాట. సో పేపర్ పెట్టాను కదా, ఇంకా మధ్యలో లోపల అడుగు భాగాన ఒక పేపర్ అయితే అంటించడానికి అయితే ఈక్వల్గా అయితే కట్ చేసుకుంటున్నాను, మిడిల్లో వేయడానికి అనమాట. అయిపోయిందండి. సింపుల్గా అయితే నేను ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను. ఇది చక్కగా సైజుని బట్టి తీసుకుంటున్నాను. అంటే కొంచెం ఎక్స్ట్రా అయినా పర్వాలేదండి, మనం తీసుకుంటే హీల్గా ఉండేలాగా అయితే పెట్టుకుంటున్నాను. మరీ హెవీగా కాకుండా నార్మల్గా అయితే చేస్తున్నాను, సింపుల్గా ప్లెయిన్గా అనమాట. ఇది ఈ విధంగా అయితే లోపల వైపు అడుగు బాగానే సెట్ చేసుకున్నాను. గమ్మెట్టి అప్లై చేసుకుంటాను అనమాట, లేకపోతే పేపర్ ఊడొచ్చేస్తుంది అనమాట. పైన 4 మూలల గమ్ అప్లై చేసి ఇలాంటివి చేసుకుంటే ఫైనల్లీ ఒక బాస్కెట్ లాగా లేకపోతే ఒక ట్రై లాగా యూజ్ అవుతుంది అనమాట. హాస్పిటల్లో చిన్న చిన్న ట్రైలు ఉంటాయి కదా ఇట్లాగా. సో ఇట్లాంటి ఈక్వల్ బాక్సుల కింద అయితే ఉంటుంది కదా, స్క్వేర్ టైప్ బాక్సులు. సో ఒక చిన్న ట్రై లాగా అయితే రెడీ అయిందనమాట. ఇలాగ చూసారు కదా, ఇలా సింపుల్గానే చేశాను. మరి డెకరేషన్ కాకుండా ఈ విధంగా అయితే బాక్స్ అనేది రెడీ చేసుకున్నాను అనమాట. ఇందులో ఏదైనా స్టోరేజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, చాలా హెవీగా ఉంది, పేపర్ కూడా హెవీగా ఉందన్నమాట. చక్కగా అందంగా కూడా కనిపిస్తుంది. మీకు ఏది కావాలంటే ఆ కలర్ అయినా వేసుకోవచ్చు. ఇలాగ నేను చేసుకున్న దాంట్లో అయితే పిల్లల సిరప్లు అనేది స్టోరేజ్ చేసుకుంటాకైతే పెట్టుకుంటున్నాను. మీకు నచ్చితే ట్యాబ్లెట్స్ కానీ ఇంకా మెడిసిన్ కానీ ఏదైనా స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇలాగ సిరప్లు అయితే పిల్లలకు సంబంధించి స్టోరేజ్ చేసుకున్నాను. ఈ విధంగా అయితే చాలా నచ్చిందండి నాకైతే. మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ ఒక సెల్ఫ్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట. తీయడానికి పెట్టడానికి ఈలుగా ఉంటుంది అనేసి చిన్న సెల్ఫ్ ఉంటే ఇంకా సింగిల్గా పెట్టాను. బాయ్.